Daily. Taste the Daily. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్ బీసీలు రోడ్డెక్కుతున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించాలని బీసీలకు పిలుపునిచ్చారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని బీసీలను నమ్మించి సర్కారు పట్టించుకోవటం లేదని బీసీ జేఏసీ ఆరోపిస్తోంది. కామారెడ్డి డిక్లరేషన్ను అటకెక్కించారని వాపోతుంది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ 19న రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించాలని బీసీలకు పిలుపునిచ్చారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్ బీసీలు రోడ్డెక్కుతున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించాలని బీసీలకు పిలుపునిచ్చారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని బీసీలను నమ్మించి సర్కారు పట్టించుకోవటం లేదని బీసీ జేఏసీ ఆరోపిస్తుంది. కామారెడ్డి డిక్లరేషన్ను అటకెక్కించారని వాపోతుంది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించాలని బీసీలకు పిలుపునిచ్చారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, బీసీ ఉద్యమకారులు మరోసారి భారీ పోరాటాలకు పిలుపునిస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ 42% రిజర్వేషన్లను బీసీలకు కల్పిస్తామనేది కూడా మనందరికి కూడా తెలిసిందే. ప్రజెంట్ గ్రామ పంచాయతీ ఎన్నికలు ఇప్పటికే ముగిసినటువంటి నేపథ్యంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు చట్టబద్ధంగా ఎలాంటి రిజర్వేషన్లు కల్పించలేదు అంటూ కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి 42% రిజర్వేషన్లు కల్పించలేదంటూ కూడా వారు ఇప్పటికే ఆగ్రహంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే. మరికొద్ది రోజుల్లో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నటువంటి నేపథ్యంలో కనీసం మున్సిపల్ ఎన్నికలకు అయినా సరే 42% రిజర్వేషన్లు వస్తాయని ఆశించినటువంటి బీసీ నేతలకు బీసీ సమాజానికి ఒక రకంగా ఆగ్రహం తెప్పించిందనేది కూడా మనకు అర్థమవుతా ఉంది. ఈ సందర్భంగానే అటు స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని నమ్మించి మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో గెలవనివ్వమంటూ కూడా బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ ఇప్పటికే హెచ్చరించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. కామారెడ్డి డిక్లరేషన్ ను అటకెక్కించి బడుగు వర్గాలకు అన్యాయం చేసిందని ఆయన నేను ఒక ప్రకటన విడుదల చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధర్నాలకు పిలుపునివ్వడం జరిగింది. బీసీ రిజర్వేషన్లు పెంచే వరకు పోరాటాన్ని ఉధృతం చేస్తామని కూడా బీసీ సంఘాలు పిలుపునిచ్చినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేయకుండా మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ చేపట్టడంపై కాంగ్రెస్ ప్రభుత్వంపై బీసీ సంఘాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయనేది కూడా మనం చెప్పాలి. 60% జనాభా ఉన్న బీసీలకు కేవలం 38 స్థానాలనే కేటాయించడం ఎలా న్యాయం అవుతుందంటూ కూడా వారు ప్రశ్నిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు అన్యాయం చేసిన రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికల్లోనూ మరోమారు మోసం చేసిందంటూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పటికీ జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని, లేదంటే బీసీ సమాజం నుంచి వ్యతిరేకత తప్పదంటూ కూడా కాంగ్రెస్ పార్టీని అటు బీసీ సంఘాలు హెచ్చరించినటువంటి సందర్భం కూడా మనకు అనిపిస్తా ఉంది. మరోపక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు మరొక అంశాన్ని చెప్తా ఉన్నారు. జనరల్ కోటాను అధికంగా ఇచ్చినటువంటి నేపథ్యంలో పార్టీల తరపు నుంచి తాము 42% రిజర్వేషన్లను బీసీలకు కల్పిస్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. కానీ బీసీ సంఘాలు వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు మాత్రం ఆ పార్టీల పరంగా 42% కాదు, చట్టబద్ధంగా 42% కల్పించాలంటూ కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. ఎందుకు పార్లమెంట్ లో ఈ అంశం పైన కేంద్రంలో ఉన్నటువంటి ఏఐసీసీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, పార్లమెంట్ లో ఈ అంశం పైన ఎందుకు చర్చించలేదంటూ కూడా బీసీ సంఘాలు ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. 2 ఏళ్లలో లేనటువంటి ఎలక్షన్స్ పైన ఇప్పుడెందుకు తొందర పడుతున్నారంటూ కూడా బీసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ప్రభుత్వం కనుక బీసీ రిజర్వేషన్లను కల్పించకుండా ఎన్నికలకు వెళ్తే కనుక తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందంటూ కూడా బీసీ సంఘాల రాష్ట్ర ప్రభుత్వాన్ని
హెచ్చరిస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద ఏదైతే రేపు కానీ ఎల్లుండి కానీ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రానుంది. తదుపరి ఫిబ్రవరి 20 లోపల ఎన్నికలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించి ఎక్కడికక్కడ పూర్తి చేసే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ అటు ఓటర్ల తుది జాబితాను విడుదల చేసిన సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. బ్యాలెట్ బాక్సెస్ ను కూడా సిద్ధం చేసింది. దాదాపుగా గ్రౌండ్ వర్క్ మొత్తం ఏదైతే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి గ్రౌండ్ వర్క్ మొత్తాన్ని కూడా పూర్తి చేయడం జరిగింది. నిన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో కూడా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కేబినెట్ ఆమోదం తెలిసినటువంటి విషయం కూడా మనందరికి కూడా తెలుస్తుంది. మొత్తం మీద మున్సిపల్ ఎన్నికలు అనేవి త్వరలో జరగబోతా ఉన్నాయి. మరొక బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కూడా ఆందోళన కార్యక్రమాలకు బీసీ సంఘాలు సిద్ధమవుతున్నాయి. దాంతో భాగంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ స్థాయిల నుంచి మండల స్థాయి వరకు కూడా ధర్నాలు నిర్వహించాలనేది కూడా బీసీ సంఘాలు పిలుపుతున్నటువంటి సందర్భం మనం చూడొస్తుంది. అంటే ఈ నిరసనలకు పోలీసుల అనుమతి ఉందా, లేకపోతే ఏంటి పరిస్థితి? శాంతియుతంగా నిర్వహించే వాటికి మాత్రం పోలీసులు అనుమతి ఇస్తామని మాత్రం ముందే చెప్పడం జరిగింది. కానీ మాస్ గ్యాదరింగ్ మాత్రం చేయొద్దని మాత్రం, పెద్ద ఎత్తున గ్యాదరింగ్ చేయొద్దని మాత్రం పోలీస్ శాఖ ఇప్పటికే బీసీ సంఘాలను హెచ్చరించినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. లా అండ్ ఆర్డర్ కి ఇబ్బంది కలిగిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా బీసీ సంఘాలను ఇప్పటికే పోలీస్ శాఖ హెచ్చరించిన సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే క్షేత్ర స్థాయిలో గ్రామ స్థాయిలో నుంచి కూడా రాష్ట్ర స్థాయి వరకు కూడా ధర్నాలు నిర్వహించాలని నిర్ణయించిన బీసీ సంఘాలు జాయింట్ యాక్షన్ కమిటీ ఈ సందర్భంగా హైదరాబాద్ లో కూడా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించబోతా ఉన్నాయి. అంబేద్కర్ స్టాచ్యూ వద్ద, లోయర్ ట్యాంక్ వద్ద. దీనికి సంబంధించి కూడా పర్మిషన్ ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తం మీద ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా శాంతియుతంగా నిర్వహించుకోవాలని పోలీస్ శాఖ హెచ్చరించిన సందర్భం మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ వంశీ.